అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంటుంది, కానీ తొందరపడకుండా ఉండడం ముఖ్యం. చిన్న అజాగ్రత్త కూడా గాయానికి లేదా ఇబ్బందికి దారి తీయవచ్చు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మరియు మీరు మీ పిల్లల కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని ప్లాన్ చేయవచ్చు. విద్యార్థులు తమ చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే కష్టపడి పనిచేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రయాణంలో భవిష్యత్తులో ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని మీరు పొందవచ్చు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. ఈరోజు మీరు మీ ఆలోచనలో ప్రవర్తనలో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన దుస్తులు, ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యూహాలను ప్రయోగాత్మకంగా అమలు చేసి వాటిని అనుసరించడం ద్వారా వ్యాపారంలో ముందుకు సాగే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపారంలో మీకు అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త అందవచ్చు. కార్యాలయంలోని అధికారుల ముందు మీ వాదనను వినిపించడానికి సమయం అనుకూలంగా ఉంది. అధిక పనిభారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. సమయానికి తినకపోవడం, నిద్ర రాకపోవడం మానసిక అశాంతికి కారణమవుతాయి. ప్రయాణాలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వాటిని మానుకోండి. పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం కోపానికి దారి తీస్తుంది. యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక పఠనం ఉపశమనాన్ని అందిస్తాయి. ఈరోజు సంబంధాలలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. గృహ సంబంధమైన విషయం, ఖర్చులు లేదా ప్రాధాన్యతల విషయంలో మీ జీవిత భాగస్వామితో లేదా సన్నిహిత భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. విషయాలు తప్పనిసరిగా ముదరకపోవచ్చు, కానీ మొండితనం మరియు ఎగతాళి వాతావరణాన్ని పాడు చేయగలవు. ప్రేమ సంబంధాలు కూడా అధిక అంచనాలు నిరాశకు దారి తీయవచ్చు. వెంటనే సమాధానాలు ఆశించే బదులు అవతల వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి కొంత సమయం ఇవ్వడం ఉత్తమం. సాయంత్రం వేళ సంభాషణలు మందగించవచ్చు, కాబట్టి ముఖ్యమైన చర్చలను తర్వాత జరపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే పాత భావాలను పట్టుకుని వేలాడకుండా భవిష్యత్తు వైపు చూడ్డానికి ప్రయత్నించండి. మనసును తేలిగ్గా ఉంచుకోవడం సంబంధాలలో అనవసర ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ పనిలో మీరు కొన్ని ఆటంకాలు లేదా మందకొడితనాన్ని ఎదుర్కోవచ్చు. ఒక ఫైల్ స్పందన ఆమోదం లేదా సహాయం సమయానికి అందకపోతే ఓపికగా ఉండండి. ఉదయం తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని తర్వాత మార్చుకోవాల్సి రావచ్చు. రోజు రెండవ భాగం నేర్చుకోవడానికి, సలహాలు తీసుకోవడానికి మరియు మీ దిశను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలు అందిస్తుంది. చదువుకునే వారికి ఏకాగ్రతను నిలుపుకోవడం చాలా కీలకం. ప్రారంభంలో మీ మనసు చెదిరిపోవచ్చు, కానీ మీ సమయాన్ని విభజించుకుని చదువుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తోంది. కార్యాలయంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు సరైన తార్కాన్ని పాటించండి మరియు భావోద్వేగ ప్రతిచర్యలను తగ్గించుకోండి. వ్యాపారవేత్తలకు ఈరోజు సమీక్షించుకోవడానికి కూడా సమయం. ఏదైనా కొత్త రిస్క్ తీసుకునే ముందు చెల్లింపు రూల్స్ మరియు షరతులను స్పష్టం చేసుకోండి. రాహు మీ కెరీర్లో ఆందోళన పెంచగలడు, కాబట్టి మీ ప్రతిష్టను పెంచుకోవడానికి సత్వర మార్గాలను అనుసరించడం మానుకోండి. స్థిరమైన మరియు వివేకవంతమైన పని మాత్రమే నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థిక విషయాల జాగ్రత్త చాలా అవసరం. పెట్టుబడి పెట్టాలని అనిపించినా కేవలం విన్నదాని ఆధారంగా ఏ పని చేయవద్దు. రిస్క్ ఉన్న ఎంపికలను పరిమితం చేసుకోండి. ఇంటి లేదా విలాస వస్తువులపై ఖర్చులు ఉండవచ్చు. అవసరమైన మరియు అనవసరమైన ఖర్చులను వేరు చేయండి. అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు స్పష్టంగా ఉండండి. ఊహించిన ఖర్చులు మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి, కాబట్టి మీ చిన్న పొదుపును ముట్టుకోకుండా ఉండడం ఉత్తమం. ఈరోజు అద్భుతమైన లాభాల గురించి కాదు, ఆర్థిక క్రమశిక్షణ గురించి ఆలోచించాలి. ఈరోజు మొత్తం మీద సానుకూలంగా ఉంటుంది. మీ పనిలో మీ సహనం, పట్టుదల మీకు వరంగా మారుతాయి. ఈరోజు మీ కష్టానికి గొప్ప ప్రతిఫలాలు లభిస్తాయి. ఈరోజు మీ కష్టానికి గొప్ప ప్రతిఫలాలు లభించి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ సామరస్యం నెలకొంటాయి. కొద్దిపాటి వ్యాయామం, సమతుల్య ఆహారం మీ శక్తిని నిలబెట్టుకోవడానికి సహాయపడతాయి. ఈరోజు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి, అది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీకు మీరు సమయం కేటాయించుకోండి. మీకు ఇష్టమైన వాటిలో మునిగిపోండి. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని సానుకూల ఫలితాలను ఆశించండి. మీరు యోగా మరియు ధ్యానంతో మీ రోజును ప్రారంభించవచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మరియు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు. మీ నిర్ణయాలను మీ పిల్లలపై రుద్దడం వారిని కలవర పెట్టవచ్చు. మీ దృక్కోణాన్ని వారికి వివరించడం ఉత్తమం. తద్వారా వారు దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకుని మీ అభిప్రాయాన్ని మరింత సులభతరంగా
అంగీకరిస్తారు. ఈరోజు మీరు ఒక వాగ్దానాన్ని నెరవేర్చలేకపోవచ్చు. ఇది మీ ప్రియమైన వారిని కలవరపెట్టవచ్చు. మీరు మీ లక్ష్యాలను సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నిర్దేశించుకోవచ్చు. ఫలితాలు మీ అంచనాలకు అనుగుణంగా లేకపోతే నిరాశ చెందకండి. ఈ రాశి కింద జన్మించిన వారు ఇతరులతో కలవడం కంటే ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రశాంతంగా గడిచే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఏమి కోల్పోకుండా ఉండాలంటే మీ విధానంలో మరింత సహనంతో అప్రమత్తంగా ఉండడం మంచిది. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయం కాదు. ఉద్యోగ రంగంలో విషయాలు అంత ఉత్తేజంగా ఉండకపోవచ్చు. మీరు పనిలో మీ పనితీరును ప్రదర్శించడంలో విఫలం కావచ్చు. మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం కటువుగా ప్రవర్తించవచ్చు. సౌమ్యమైన వైఖరిని అవలంబించడం వివేకం. డబ్బు వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఈరోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీకు డబ్బు కొరత కూడా ఏర్పడవచ్చు. నిలిచిపోయిన వస్తువులు తిరిగి ప్రారంభం కావచ్చు. ప్రధాన నిర్ణయాలు, పెట్టుబడులు లేదా కొనుగోళ్లు జాగ్రత్తగా తీసుకోండి. మీ సహనానికి మీపై అధికారులు ముగ్ధులవుతారు. ప్రేమ సంబంధంలో మీ భాగస్వామి నుండి మీకు మంచి సలహా లభిస్తుంది. మీ రూపం పట్ల ఎలాంటి అసంతృప్తిని నివారించండి. తేలికపాటి నడక మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు విద్య, సాహిత్య, కళారంగాల్లో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న కృషి వల్ల కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు మరియు కళాకారులు తమ రంగాల్లో మంచి అవకాశాలను పొందగలుగుతారు. సృజనాత్మకత ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రముఖుల నుండి ప్రోత్సాహం అందే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం, పరస్పర అవగాహన కొనసాగుతాయి. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మరియు మీపై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ వ్యాపార విస్తరణకు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి. ప్రేమ సంబంధాలు మరింత ఆత్మీయంగా, నమ్మకంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి పట్ల జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. అనుభవజ్ఞులతో సమయం గడపడం, వారి సలహాలు వినడం సానుకూల ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది. వృత్తి సంబంధిత పోటీలో యువతకు విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. దీర్ఘకాలిక సన్నాహాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. పాత ఒత్తిడి తగ్గడం వల్ల ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. తీరికలేని పనుల కారణంగా వ్యక్తిగత విషయాలకు మీకు తగినంత సమయం దొరకకపోవచ్చు. ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు కొనసాగవచ్చు. అటువంటి పరిస్థితులు ఎవరితోనూ వాదించి విషయాలు మరింత క్లిష్టతరం చేయవద్దు. చర్చించి పత్రాల ద్వారా ప్రశాంతంగా పరిష్కారం కనుగొనాలి. ఎలాంటి తుది నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోవద్దు. మార్కెటింగ్ చేయడానికి మరియు రావాల్సిన బకాయిలను వసూలు చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఆటంకాలు లేకుండా సాగుతాయి మరియు పనులు ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. పాత క్లయింట్లు లేదా పరిచయస్తుల నుండి నిధులు పొందడానికి మీరు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి పదవి లేదా బాధ్యతలకు సంబంధించిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మరియు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకరి బాధ్యతలను మరొకరు అర్థం చేసుకోవడం మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన పని లేదా కుటుంబ జీవితానికి ఆటంకం కలిగించే ప్రేమ వ్యవహారాలపై ఎక్కువ సమయం గడపడం మానుకోండి. ఆకస్మిక సమస్య ఒత్తిడి లేదా ఆందోళనకు కారణం కావచ్చు. యోగా, ధ్యానం లేదా ప్రశాంతతను కలిగించే కార్యకలాపాల కోసం కొంత సమయం కేటాయించడం సహాయపడుతుంది. మీరు శారీరక అసౌకర్యాన్ని అనుభవిస్తే దానిని కేవలం ఒత్తిడిగా కొట్టి పారేయకండి. పని ప్రదేశంలో మీ పని ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల అభిప్రాయం తీసుకోవడం మర్చిపోవద్దు. మీకు నడుము బెనకవచ్చు. మీ జీవిత భాగస్వామితో తీవ్ర వాగ్వాదాలు జరగవచ్చు. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించవచ్చు. మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. మీకు కొత్త సమాచారం కూడా లభిస్తుంది. ఒక బంధువు నుండి ఒక వార్త అందవచ్చు. ఇది మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈరోజు మీరు మీ వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. కానీ ఈ పోటీ వాతావరణంలో మీ పని పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడం ముఖ్యం. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకరి వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయవద్దు. అదేవిధంగా మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వారితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.